ఇప్పుడు 30-35 లక్షలు పడుతున్నాయి. ఇప్పుడు మాక్సిమం 40 లక్షలు. అలా గుంటూరులో తెలిసిన చోటు చూసుకుంటే అక్కడ నేను వచ్చిన టైంలో 50-60 లక్షల రూపాయల ఇల్లు రేంజ్లో ఉంది. జగన్ వచ్చిన టైంలో కూడా అది 95 లక్షల కోటి రూపాయల దాకా వెళ్ళింది. అప్పుడు ఇప్పుడు 65-70 లక్షలు దొరుకుతున్నాయి అక్కడ. కొన్ని అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆపేశారు. ఎందుకంటే పూర్తయిపోతేనేమో అమ్మకపోతే అది స్ట్రక్ అయిపోయినట్టు, పరుగు పోతుంది, తర్వాత ఎవడు కొండు, ఇన్నేళ్ళు ఏంటంటారు. అదే రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే అనుకుంటే, ఇప్పుడు నాకు తెలిసి నేను 3 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన మా ఇంటి దగ్గరలో వెంచరు 3-4 విల్లాలు కన్స్ట్రక్షన్ వాళ్ళు స్టిల్ నౌ అట్లాగే వదిలేశారు. అప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు వెనక్కి, లేదా అడ్వాన్స్లు వదిలేసుకున్నారు, కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేశారు. ఎందుకంటే బేరం రావట్లే అక్కడ. ఎందుకని ఈ 85 గజాలు 85 లక్షల దాకా వెళ్ళారు వాళ్ళు. కానీ ఆ పక్కనే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కడుతున్నారు 35-40 లక్షలకి, 45 లక్షలకి. అవి బాగానే పోతున్నాయి. అంటే ఇక్కడ కెపాసిటీ 40-50 మధ్యలో ఉంటే అమ్ముడవుతాయి ప్రస్తుతం అమరావతి పరిధిలో. అబౌవ్ 50 అంటే అతి పరిమితంగా అమ్ముడవుతాయి. అది చెక్ చేసుకోవాలి రియల్ ఎస్టేట్ వాళ్ళు. కానీ ఒక అతిపెద్ద బాధ్యత అయితే ఉందా బాబు గారి మీద? ఈ 3 ఏళ్లలో ఇది సాధించి చూపించాలి నేను రాజధాని ప్రాంతంలో, కేంద్రం నోటిఫై చేసినందుకు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి అనేది. అక్కడ ఆయన చేయబోయేది ఒకటేనండి, కన్స్ట్రక్షన్ పూర్తయిన బిల్డింగ్లకి ఇనాగరేషన్